సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ముతూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ జరిగింది. బుధవారం ఉదయం కార్యాలయంలోకి 5 వ్యక్తులు ప్రవేశించి సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. కార్యాలయం రికార్డులను పరిశీలించాలని, లాకర్లలో ఉన్న బంగారాన్ని తనిఖీ చేయాలని సిబ్బందిని అడిగారు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తాము లాకర్లను చూపించలేమని వారు అనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ అధికారులను పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అనడంతో సిబ్బంది లాకర్లను చూపించారు. లోనికి వెళ్లిన వారు లాకర్లు తెరిచి బంగారాన్ని సంచుల్లో వేసుకుంటుండడాన్ని సిబ్బంది గమనించి ప్రశ్నించారు. దీంతో ఆయుధాలతో వారిని బెదిరించి బాత్రూంలోకి నెట్టి గడియ పెట్టారు. అనంతరం లాకర్లలో ఉన్న 46 కిలోల బంగారాన్ని సంచుల్లో నింపుకొని అక్కడి నుంచి పరారయ్యారు. కార్యాలయంలోని సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దోపిడీకి గురైన బంగారం విలువ దాదాపు 12 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముతూట్ ఫైనాన్స్ లో దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జహీరాబాద్ తో పాటు తెలంగాణ, కర్ణాటక సరిహద్దు కూడలి గాంగువారు వద్ద కూడా అంతర్రాష్ట్ర రాకపోకలు సాగిస్తున్న వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.